హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ సిరి కోనసీమ పిల్ల. ఈరోజు వీడియోలో చెరువు రొయ్యలు గోంగూర కూర చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది పుల్లగా. మా గోదావరి వాళ్ళం ఎలా వండుకుంటామో అనేది చెప్తాను. ఎవరికైనా కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలి అనేది స్టార్ట్ చేద్దామా. గోంగూర రొయ్యలు కూర చేయడానికి 1/2 కిలో రొయ్యల్ని తీసుకున్నాను. రొయ్యలు ఆగిలి వేసేసి తీసుకున్నాను. ఎలా ఆగిలి వేసాను అనేది తెలియని వాళ్ళకి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ విధంగా రొయ్యల్ని ఆగిలి వేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మీడియం సైజులో ఉన్న గోంగూర కట్టను తీసుకొని కాడలు తీసేసి వాష్ చేసుకొని ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ గోంగూరను వేయించుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. ఈ గోంగూరని పూర్తిగా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. కాసేపటికి ఈ విధంగా వేగిపోతుంది కదా, ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడానికి అదే ప్యాన్లోకి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 5 వెల్లుల్లి, 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని 1/2 మినిట్ వేయించుకోవాలి. మీడియం సైజులో ఉన్న 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఆనియన్స్ త్వరగా వేగడానికి 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా వేగిన తర్వాత పెద్దదైతే 1 టమాటా, చిన్నవైతే 2 టమాటాలు పీసెస్గా కట్ చేసి వేసుకొని టమాటాలోని పచ్చివాసన పోయి సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. టమాటా ముక్కలు సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని 1/2 మినిట్ వేయించుకోవాలి. తర్వాత ఆగిలి వేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. అలాగే వేయించి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం ఎక్కువగా తినే వాళ్ళైతే 1 స్పూన్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. మొత్తం కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకొని తర్వాత వాటర్ ఎగిరేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంతేనండి మా గోదావరి స్టైల్ చెరువు రొయ్యలు గోంగూర కూర. చాలా బాగుంటుందండి. ఈసారి ఈ విధంగా వండండి, ఎంతో రుచిగా ఉంటుంది. ఇదండి ఇవాళ వీడియో. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.